పోతున్నాము అని అంటే ఎవరైతే అగ్రరాజ్యం అనేక సందర్భాలు చెప్తున్నటువంటి వ్యక్తి ఆ ఇష్టానుసారంగా ఒక సందర్భంలో పొద్దున మాట్లాడింది సాయంత్రం గంటకు మాట్లాడింది ఇంకో గంట తర్వాత ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఆధిపత్యం కోసం చేసేటువంటి యుద్ధాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఉండదు, వైఫల్యాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, ఆధిపత్యం కోసం చేయాల్సినటువంటి యుద్ధం కాదు. ఆ యుద్ధంలో నైతిక విలువలు ఉండి యుద్ధాన్ని యుద్ధం లెక్క చూసేటువంటి పరిస్థితులు చేసినప్పుడు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సమస్య. స్వామి ఇంటరాక్ట్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా స్వామి ఒక ప్రశ్నను ఇప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి. సో ఎంతసేపు ఇరాన్ ఒక ప్రతిపాదన తెచ్చింది, మా మౌలిక వస్తువులు ధ్వంసమయ్యాయి, ఆ మౌలిక వస్తువులు ధ్వంసమైతే ఆ మౌలిక వస్తువులకు అమెరికానే బాధ్యత వహించాలి, వాటికి సంబంధించి నిధులు ఇవ్వాలని చెప్పి స్వామి కూడా ఒక టాపిక్ తీసుకొస్తున్నారు. ఒకసారి స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. స్వామి కొంచెం లౌడ్గా. జరుగుతున్న యుద్ధంతో ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఏమైందంటే భారత్తో సహా అనేక దేశాలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో దుబాయ్తో సహా అనేక దేశాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అక్కడ భద్రత మొత్తం ప్రశాంతకంగా మారింది. దీంతో వారికి రక్షణ లేని పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని దేశాలు కూడా మళ్ళీ పునరాచలు పడ్డాయి. మొన్నటి వరకు ఆ మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇవన్నీ కూడా రిఫార్మ్స్ మోడ్లోకి వచ్చి అక్కడ పెట్రోల్ పోతే మనం టూరిజం లాంటి వ్యవస్థలోకి రావాలని చెప్పి భావించి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అక్కడ వారంతా మారుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇప్పుడు ట్రంప్ చేసిన పరిస్థితితోటి అక్కడంతా అలజడితోటి మొత్తం మళ్ళీ మార్కెట్లన్నీ కుప్పగూలిపోయాయి. వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఆర్థికంగా గందరగోళంగా మారిపోయింది. ఇప్పుడు పశుపతి గారు ఏం చెప్తారు? హలో పశుపతి గారు, ఇప్పుడు ప్రపంచంలో అంటే మీరు యూరోప్ కంట్రీ గల్ఫ్ కంట్రీస్ లో కనుక తీసుకుంటే సౌదీ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ హబ్. ఆ హబ్ పరిస్థితిని ఆర్థికంగా లేకపోతే ఒక అటెన్షన్ డైవర్షన్ చేయాలి, ఇన్సెక్యూర్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఇరాన్ ఏదైతే దాడి చేస్తుందో, అంటే అక్కడ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలి, అక్కడ ఇన్సెక్యూర్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, లేకపోతే ప్రధానంగా దుబాయ్ మీద ఇట్లాంటి ప్లేసెస్ లో గతంలో కూడా మనం చూసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గల్ఫ్ దేశాలతోనే వీళ్ళు శత్రుత్వం పెట్టుకుంటున్నారు. అమెరికా సుదూర ప్రాంతం ఇరాన్ కి, కానీ వాళ్లకు అటు కమ్యూనిటీ బేసిస్ లో తీసుకోండి, లేకపోతే మనం అనుకుంటాం అంటే ముస్లిం కంట్రీస్ అనుకుంటాం కదా, వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకునేటువంటి ఈ షియాస్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రధానమైనటువంటి ఎజెండా పోషించి వాడికి ఉచ్చు బిగించే కార్యక్రమం ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ క్రమంలో ఇప్పుడు కనుక ఇరాన్ పైన హర్మోజ్ జలసంధి పైన పట్టు సాధించకపోతే భవిష్యత్తులో అన్ని దేశాలు ఇబ్బందికర పరిస్థితి కూడా ఫేస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి పక్కదేశమైనటువంటి ఇజ్రాయెల్, అగ్రదేశమైనటువంటి అమెరికాతోని పోటీ పడి కనుక కొంచెం నేను పట్టు సాధించాననే ఒక ఎప్పుడైతే వస్తుందో ఇరాన్ కి, ఆ తర్వాత ఆషామాషి కాదు, వాళ్ళని కట్టడి చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు మనం వితౌట్ ఎనీ ఫ్యూయల్ వీ కెనాట్ మూవ్ ఎనీ డే అనే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకొని వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే ఆధిపత్య రీత్యా కావచ్చు, ఇరాన్ ను ఒక భవిష్యత్తులో ప్రతిఘటించాలంటే కష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాలను పక్కకు పెట్టేసి హర్మోజ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు గెట్ అనే వాళ్ళకేంటి ఆ పవర్ అనేది తీసుకురావాలి. వాడికి ఉన్నటువంటి ఇది ఇట్స్ అనే ఓపెన్, ఎందుకంటే ఎన్నో దేశాలకు సుమారుగా 40 దేశాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి దాన్ని వాడు కూడా గుత్తాధిపత్యం చేస్తా అంటే కాదు కదా ఈ ప్రపంచ నవీన మోడర్న్ సివిలైజేషన్ లో. సో దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎంతసేపు యుద్ధం చేస్తున్నాడు, అక్కడ మానవీయ కోణంతో ఆలోచించాలి అంటే అదే ఇట్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. అఫ్ కోర్స్ బీయింగ్ ఇన్ ఎ కంట్రీ, బీయింగ్ ఇన్ ఏ ప్రెసిడెంట్, బీయింగ్ ఇన్ ఎ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, కానీ వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి ఎన్రోల్ చేస్తారు. ఒక రోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు, మూడో రోజు ఆటోమేటికల్ గా దే విల్ డిసపియర్ ఫ్రమ్ ద ఏదైతే స్ట్రీట్స్ ఉన్నాయో ఆ స్ట్రీట్స్ లో ఇవాళ కనిపించినటువంటి రేపు ఉండదు, రేపు కనిపించింది ఎల్లుండి ఉండదు. చూద్దాం ఎలా ఉండబోతుందో. సో విశ్వేశ్వరరెడ్డి గారు ఏంటి మొత్తంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. సో ఏదో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధానికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది, ఒత్తిడి అయితే కనిపిస్తుంది, ప్రపంచ దేశాల నుంచి కనిపిస్తుంది, స్వదేశంలో కూడా ర్యాలీలు తీస్తున్న పరిస్థితి ఉంది. సో ఏంటి కర్గుని కైవసం చేసుకుంటే కాస్త అమెరికన్స్ శాంతిస్తారా? ఏం జరగబోతుందంట? అంటే ఆ ఒక్క సబ్జెక్టే కాదు, అంటే వీళ్ళు కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ ఉంటాయి. ఈ
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈస్ గోయింగ్ టు బి ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్, అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. సో ఈ యాంగిల్లోనే జరగబోతుంది. సో వీళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్లలో మేజర్ ఇంట్రెస్ట్ ఏదైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో దానికి వీళ్ళు అకౌంటబుల్ ఉంటారు. సో దానిపైన వీళ్ళు ఆన్సర్ చేస్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు యుఎస్ లో యాజ్ వి స్పీక్, యుఎస్ లో ఏం వర్రీస్ లేవు, అంటే కామన్ పబ్లిక్. ఇదేంటంటే ఒక పొలిటికల్ ప్రొటెస్ట్, ఏదైతే డెమోక్రటిక్ పార్టీ ప్రొటెస్ట్లు అన్ని సిటీస్ లో జరిగాయో మీరు చూసిన ప్రొటెస్ట్లన్నీ, ఇట్స్ ఎ పొలిటికల్ ప్రొటెస్ట్. అంటే యూజువల్ గా మేము కూడా పార్టీ లైవ్ గా ఉందని చెప్పడానికి కోసం ఒపీనియన్, అంటే ప్రెసిడెంట్ ఒపీనియన్ మీద డిసప్రూవ్ ఉందని చెప్పడానికి ఇది ఒక వేదిక, అవకాశం, ఒక వేదిక. దాని ద్వారా చెప్పడానికి ఇది లేదు, మీరు చేసే విధానం తప్పు అని చెప్పడము, లేదంటే మీరు ఆలోచించిన విధానం వేరే అని చెప్పడం. సో ఇది ఎక్స్ప్రెసివ్ మెంటాలిటీలో చేస్తుంటారు. బట్ అమెరికన్ స్ట్రాటజీలో, థింక్ ట్యాంకర్స్ లో, స్ట్రాటజిస్ట్ లో, లాబీయిస్టులలో ఒక ఐడియాలజీ ఉంటుంది. దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటుంది. ఇది మనకి ఏదైతే సిచ్యువేషన్ రూమ్ అంటారు, అంటే ఈ అమెరికాలో వైట్ హౌస్ లో కానీ, క్యాపిటల్ హిల్ లో కానీ వీళ్ళంతా ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా అబ్జర్వేషన్ దానిలో ఈ సిచ్యువేషన్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. అంటే లైక్ వార్ రూమ్ ఇన్ ద కంట్రీ, స్ట్రాటజికల్ గా డిసిషన్ తీసుకునే దానిలో. సో మనం ఒక ప్లాన్ ఏ ప్రకారం వెళ్తాము, అది మేబీ ఫెయిల్ కావచ్చు, దాన్ని మనకి ప్లాన్ బి ఏం చేసుకుందాం. ఇప్పుడు ఇవాళ వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇస్తే ఇరాన్ ఏ నిర్ణయంతో వస్తుంది, పాజిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఎంత డ్యామేజ్ చేయాలి, ఎంత పర్సంటేజ్ అటాక్ చేయాలి, దానికి ఎంతవరకు రెడీగా ఉంది, అంటే నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎలా ఉంది, సో ఎంత డ్యామేజెస్ ఉంటుంది, డ్యామేజ్ కంట్రోల్ ఎలా ఉంటుంది, 1 డే అటాక్ చేయాలా, 2 డే అటాక్ చేయాలి. దేర్ విల్ బి సో మచ్ స్ట్రాటజీస్. అవి కూడా సీల్డ్ కవర్ లో ఉంటాయి. అవి దే డోంట్ డిస్క్లోజ్, ఓన్లీ సర్టన్ గ్రూప్స్ దే హావ్ టు ఓపెన్ అండ్ అప్పుడు ఆ యాంగిల్ లో వెళ్తుంది. సో అమెరికా ఎంత ప్లానింగ్ చేస్తుందో అవతల ఇరాన్ కూడా అంతకన్నా ప్లానింగ్ తో ఉంటుంది కదా. చేయొచ్చు, తప్పలేదు. మనం ఎందుకంటే ఏ దేశం దానికి ఉన్నాయి, కానీ రిసోర్సెస్ మ్యాటర్ కదండి. ఇప్పుడు ప్లానింగ్ చేయడంలో తప్పలేదు, కానీ దానికి ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఎగ్జాస్ట్ అవుతాయి కదా. ఇప్పుడు అమెరికాకు వాళ్ళకున్న కొద్ది రిసోర్సెస్ తోనే ముప్పు తిప్పలు పెడుతుంది కదా అమెరికాని. పెట్టచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని పెడుతున్నారు, పక్కనున్న నైబరింగ్ కంట్రీస్ మీద చేస్తున్నారు. ఇప్పుడు నైబరింగ్ కంట్రీస్ లో మీ స్థావరాలే కదా, అమెరికన్ ఆస్తులనే కదా నాశనం చేస్తుంది ఎక్కువగా. అమెరికన్ ఆస్తులే కాకుండా ఆ కంట్రీ ఆస్తులను కూడా కొన్ని డిస్ట్రాయ్ చేసింది. అంటే అమెరికన్ ఆస్తుల వరకు మీరు ఇప్పుడు అమెరికన్ ఏదైతే బేస్ ఉందో, ఆర్మీ బేసో, నేవీ బేసో, ఎయిర్ ఫోర్స్ బేసో ఉంటే బేస్ల మీద అటాక్ చేస్తే పర్లేదు. కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు, ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటప్పుడు నేను దుబాయ్ ద్వారానే వచ్చాను. నేను ఐ వాంట్ టు సీ ద రియల్ దుబాయ్, వాట్ ఇంపాక్ట్ హ్యాపెన్ అండి. సో నేను అక్కడ చాలా మందితో మాట్లాడాను. నేను దుబాయ్ లో 14 hours స్టే చేశాను. ఎయిర్పోర్ట్ అదే మీకు లైవ్ గా చెప్తున్నాను. నేను మీకు ట్రావెల్ లో కూడా చెప్తుంటాను. అంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేశారు. అంటే ఇరాన్ ఏం చేయగలిగిందంటే, ఒక ఎయిర్పోర్ట్ లో ఒక భాగంలో వేస్తుంది, బిజినెస్ లో ఒక భాగంలో వేస్తుంది, అంటే ఎక్కడైతే ఎనర్జీ అంటే ఆయిల్ ఉందో, గ్యాస్ ఉందో అక్కడ వేస్తుంది. అది కూడా చిన్న చిన్న అటాక్, పెద్ద అటాక్లు ఏం కాదు. అంటే నైబరింగ్ కంట్రీస్ లో జరిగే అటాక్ లో, అది అబుదాబిలో అయినా, ఖతార్ లో అయినా, దుబాయ్ లో అయినా. నేను దుబాయ్ లో చాలా అంటే నేను కూడా దాడులు చేయగలను అని చెప్పే ప్రయత్నం చేసింది అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ రైట్. సో నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడ వేస్తుంది బాంబు, కానీ ఎయిర్పోర్ట్ లో ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడ వేయట్లేదు. అంటే నా రీచ్ నీ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఉంది అని చెప్పడానికి. నేను అనుకుంటే నేను ఎయిర్పోర్ట్ మీద కూడా వేయగలుగుతా, నేను అనుకుంటే కూడా బిజినెస్ బేలో వేయగలుగుతాను, నేను అనుకుంటే నేను ఎక్కడైనా వేయగలుగుతాను. ఇది నా శాంపుల్, దిస్ ఇస్ మై శాంపుల్ అని చూపిస్తుంది. సో అంటే మీరు నాకు ప్రెషర్ గ్రూప్ గా పనిచేయాలి, మీరు అమెరికా దగ్గరికి వెళ్ళి చెప్పాలి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉంది అని చూపించుకోవడానికి జరిగిన ప్రయత్నం తప్ప, లేకపోతే నైబరింగ్ కంట్రీస్ అయితే వీళ్ళైతే ఒక్క బాంబు కూడా వాళ్ళ పైన వేయలే కదా, ఒక్క స్ట్రాటజికల్ గా ఏమి యాక్టివిటీ చేయలే కదా. వీళ్ళు ఐరన్ డోమ్స్ పెట్టుకున్నారా, ఇంకేది ఆపుతున్నారా, లేకపోతే ఇంపాక్ట్ అవుతున్నారా. కానీ ఇవాళ యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ ఒక్కటన్నా బాంబు ఇరాన్ పైన వేసిందా, ఒక్కటైనా డ్రోన్ పంపించిందా, ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఏంటి ఇజ్రాయెల్ మొత్తంగా పెంటగాన్ సూచనలను పెడచెవిన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ కు కానివ్వండి, ఇజ్రాయెల్ కానీ మీరు చూస్తే ఇజ్రాయెల్ గోల్ ఎలా ఉంటుందంటే, పెంటగాన్ లో పనిచేసే వాళ్ళంతా జూయిష్ వాళ్ళేనండి. ఇప్పుడు పెంటగాన్ నిర్ణయం తీసుకునేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇజ్రాయెల్ లాబీస్ట్ల ద్వారా వస్తుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు మన దగ్గర సిఎంఓ, పిఎంఓ అంటారు కదా, ఈ పిఎంఓలు, సిఎంఓలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఉంటారు. పార్టీ నుంచి వచ్చే వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటారు తప్ప, వీళ్ళు ఏదైతే ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉంటారో
వాళ్ళది లీగల్ బాడీస్ అయితే ఏమైంది, ఎగ్జిక్యూటివ్ బాడీ అయితే ఏమైతుంది, పొలిటికల్ బాడీస్ లో ఉన్న కొంతమంది అయితే ఏమి, తర్వాత ఈ ల్యాండ్ ఆర్డర్ బాడీస్ అయితే ఏమి. సో ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజీ ప్రకారం వెళ్తూనే ఉంటారు, ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడుతుంటారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రం అమెరికాకి దే హ్యావ్ దోర్ ఓన్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయినాయి అనుకోండి, స్ట్రాటజీస్ చేంజ్ చేస్తారు. సో ఇప్పటివరకు వాళ్ళ అమ్యునేషన్ ఎంతవరకు వాడాలి, ఎంత పర్సెంటేజ్ వాడాలి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనే చర్చ కూడా వచ్చింది కదా. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎంతవరకు ఉంటుంది, ఎలా వెళ్ళబోతున్నాం ఏదని. సో దానికి టైం తీసుకోవడానికి కూడా ఇది ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఒక 15 days బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టాల్సి, అంటే వాళ్ళు తీసుకుంటారని నిర్ణయం తీసుకోరా పక్కకు పెడితే, బూట్స్ ఆన్ గ్రౌండ్ నీడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎట్లయితే మనకు ఆఫ్ఘనిస్తాన్కి ఎలా వెళ్ళారో, ఒకవేళ నిజంగా ఇరాన్కి వెళ్ళాల్సిన ఉంది అని అనుకోండి, సో వాళ్ళకి టైం కావాలి కదా, ఎందుకంటే అది ఫార్ అవే కంట్రీ. తర్వాత మీరు అన్నట్టు ఎక్కడైతే వీళ్ళ స్పేస్